తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా సాగుతాయనుకుంటే మొదటి రోజు మాత్రం ఆహ్లాదకర వాతావరణం, ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం రేవంత్ మధ్య ఆప్యాయ పలకరింపులతో సభ ప్రారంభమైంది. కేసీఆర్కు గౌరవంగా స్వాగతం పలికారు సీఎం రేవంత్. బయట తిట్ల దండకం, సభలో సంస్కారం కనిపించింది. ఇయర్ ఎండ్లో ఇద్దరు నేతలు కలవడం ఆసక్తికరంగా మారింది. ఈరోజు కేసీఆర్ సభకు వస్తున్నారంటే మొత్తం తెలంగాణ రాజకీయాలు, అటు అసెంబ్లీ వాతావరణం కూడా కొంచెం హై టెన్షన్ క్రియేట్ అయి ఉంది. కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారు, ఎంతసేపు ఉంటారు, ఏం చేస్తారు, కేసీఆర్కి అసెంబ్లీకి రోజు వస్తారా, ఇలాంటి చర్చ నిన్నటి నుంచి సాగుతూ వచ్చింది. అయితే కేసీఆర్ వచ్చి కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయారు. అయితే ఆ కొద్దిసేపట్లోనే చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత 3-4 రోజులుగా కేసీఆర్ తాట తీస్తా అని చేసిన హెచ్చరిక, ఆ తర్వాత రేవంత్ రెడ్డి చెలరేగిపోయి కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున కొడంగల్లో అసలు గతంలో ఎన్నడూ చేయనంత, 2 ఏళ్లలో ఎప్పుడైనా తిట్టానా ఇలా, ఎప్పుడైనా ఇలా మాట్లాడానా, ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ చేశానా అంటూ మరీ చెలరేగిపోయారు. దీంతో కేసీఆర్ రేవంత్ మధ్య చాలా హై టెంపో క్రియేట్ అయిన వాతావరణం కనిపించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కూడా. అయితే దానికి ఫుల్ స్టాప్ పడింది. స్వయంగా కేసీఆర్ అందరికంటే ముందే, ఈరోజు అసెంబ్లీలో 10:30కు అసెంబ్లీ ఉంటే అంతకంటే 5 నిమిషాల ముందే కేసీఆర్ వచ్చి తన సీట్లో కూర్చున్నారు. రేవంత్ రెడ్డి నేరుగా ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ దగ్గరికి వచ్చారు, కరచాలనం చేశారు, ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరాధీశారు. ఈ పరిణామం అసెంబ్లీలో ఒక్కసారిగా సభ్యులను, ఎమ్మెల్యేలను ఒక రకంగా నిశ్చేతులను చేసిందని చెప్పొచ్చు. కొంతమంది సభ్యులు తేరుకొని లేవడానికి కూడా సమయం లేని పరిస్థితి అక్కడ కనిపించింది. కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఊహించలేదు ఈ పరిణామాన్ని. కేసీఆర్ కూడా ఆయనకు ప్రతినమస్కారం చేశారు, రేవంత్ రెడ్డితో మాట్లాడారు. అంటే అయితే దీన్ని బీజేపీ మాత్రం మరోలా తీసుకుంది. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయటకు వచ్చి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. బయట తిట్టుకుంటారు, లోపల వచ్చి కరచాలనం చేసుకుంటారు, ఈ 2 పార్టీలు ఒకటే అంటూ బీజేపీ తనదైన శైలిలో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై అటాక్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి అంటే 30, 31, 3 రోజుల పాటు అసెంబ్లీకి సెలవు ఉంది. మళ్ళీ 2వ తేదీ ప్రారంభం కాబోతుంది. దాదాపు 2 నుంచి 7వ తేదీ వరకు, అంటే వారం రోజుల పాటు అసెంబ్లీ, అంటే ఈ రోజుతో కలిపి వారం రోజులు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన రోజులు కూడా కేసీఆర్ సభకు వస్తారా రారా, ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంది. ఈరోజు జరిగిన పరిణామాలు, తర్వాత కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉండబోతుంది, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు. అంటే 2 రోజుల్లోనే బయట అంతా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి కరచాలనం చేసుకోవడం, ఆహ్లాదంగా ఉండడం, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఈ పరిణామాలు ఇలానే ఉంటే చాలా మంచిది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మరింత వేడి. అంటే బీర్ల ఐలయ్య యాదవ్ ప్రభుత్వ విప్, ఆయన ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇటు కేసీఆర్ని రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికి ఆయన కరచాలనం చేస్తే ఐలయ్య గారు మాత్రం ఇది కేవలం ఏదో జీతభత్యాల కోసం మాత్రమే కేసీఆర్ వచ్చారు, ఈరోజు సంతకం పెట్టడానికి అన్నట్టు మాట్లాడారు. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు బీర్ల ఐలయ్య గారు, ప్రభుత్వ విప్. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఇద్దరిలో డిబేట్లోకి వెళ్లే ముందు, చందర్ గారు, ఐలయ్య గారు మన డిబేట్లోకి వెళ్లే ముందు, వి ప్రకాష్ గారు రాజకీయ విశ్లేషకులు, కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితులు, ఈ పరిణామాలన్నీ దగ్గర నుంచి గమనించే వారి ఫోన్ని ఒకసారి తీసుకొని మన డిబేట్లోకి వెళ్దాం. ప్రకాష్ గారు, ఈరోజు జరిగిన పరిణామాలు మీరు చూస్తుంటారు, గత వారం రోజులుగా కూడా జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. కేసీఆర్ తాట తీస్తా అని చెప్పడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్లో చాలా గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున విరుచుకుపడ్డం, ఈరోజు చూస్తే స్వయంగా కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చి పలకరించడం, కేసీఆర్ ఈరోజు సభకు రావడం, తర్వాత ఇంకో 4-5 రోజులు సభ ఉండబోతుంది. జనవరి 2 నుంచి కొత్త సంవత్సరంలో కేసీఆర్ వస్తారా రారా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. వీటన్నిటికీ మీరే కరెక్ట్ సమాధానం చెప్పగలరు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు, తెలంగాణ రాజకీయాలన్నిటిపై మీకు పూర్తి అవగాహన ఉంది. ఏం జరగబోతుంది సభలో, సభ బయట వాతావరణం, సభ లోపలి వాతావరణం చాలా తేడాగా ఉంది. దీన్ని ఎలా చూడాలి? రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నా కూడా, సీఎం స్థాయి కావచ్చు, ప్రధానమంత్రి స్థాయి కావచ్చు, మానవ సంబంధాలు అనేటి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానంలో, రాజ్యాంగ స్థానంలో ఉన్న వ్యక్తులు వాళ్ళే మానవ సంబంధాలు మెయింటైన్ చేసుకోలేక తిట్ల పురాణాలు పెట్టుకున్నట్టయితే అది ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సభలో ఒక ప్రతిపక్ష నాయకుడిని కలవడానికి సభా నాయకుడు రావడం అనేది అది మంచి పరిణామం. కాకపోతే ఇదే సంబంధము చివరి వరకు కొనసాగించాలి. సభలో ఉన్నా, బయట ఉన్నా పరుష పదాలతోనే వ్యక్తిగతంగా దూషించడం అనేది సరి అయినది కాదు. అయితే రేవంత్ రెడ్డి గారికి సభకు కేసీఆర్ రావడం వాస్తవంగా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన తట్టుకోలేడు.
ఇక్కడ ఒక పరిణతికి సంబంధించిన అంశం ఏంటంటే అపరిపక్వతతో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఏ విషయమైనా కానీ, ఏ రంగంలోనైనా కానీ పూర్తి సంపూర్ణ పరిపక్వతతో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. అవగాహనకు సంబంధించి మన తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం మీద కూడా. అయితే రేవంత్ రెడ్డి గారు ఎదగాలని కోరుకున్నాం. ఎందుకంటే ఎవరికి కూడా పుట్టుకతో పరిజ్ఞానం రాదు. ఫార్చునేట్లీ ఆయన అదృష్టవంతుడు, సీఎం అయ్యిండు తక్కువ వయసులో. కాబట్టి ఆ పరిణతిని పెంచుకుంటే కేసీఆర్ గారితో ఢీకొనడం ఆయనకు సాధ్యమవుతుంది. అది ఢీకొనలేక అసెంబ్లీ కంటే కొద్ది రోజుల ముందు నుంచి తిట్ల పురాణం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ రకంగా చేస్తే కేసీఆర్ రాడు అనేది అది కేసీఆర్ బలహీనత. ఎందుకంటే ఆయన ఉత్తరం రాస్తే కూడా సుజన విధేయుడు అని రాస్తాడు. బట్ ఆ సుజనుడు కాదు కదా రేవంత్ రెడ్డి. ఇవాళనే చూద్దాం మనము. ఇవాళ సభలోనేమో చాలా మర్యాదగా పలకరించాడు, ఆరోగ్యం బాగుందా అన్నాడు. 72 గంటల కింద మల్లన్న సాగర్ లో రాయి కట్టుకొని తావరాదు అన్నాడు. అంటే ఈ ద్వంద్వ వైఖరి కేసీఆర్ కు నచ్చదు. ఇప్పుడు ఎప్పుడైతే మొదటిసారి యశోద హాస్పిటల్లో సీఎం అయినాక సెకండ్ డేనే పోయి పలకరించి ఆరోగ్యం బాగుందా అని చెప్పి అన్ని రకాల ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని యశోద వాళ్ళకి చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా అదే సంబంధాన్ని మెయింటైన్ చేసినట్టయితే తప్పకుండా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేవాడు. అది తెలంగాణకు లాభం జరిగేది. కానీ ఇవాళ వీళ్ళిద్దరి మధ్య ఈ పరుష పదాలతోని మాట్లాడుకోవడం వల్ల ఆయన సభలోకి రాలేని పరిస్థితి, ఆ తెలంగాణకు నష్టము. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు నుంచి అయినా ఈ 3 సంవత్సరాలు మంచి సంబంధాలు మెయింటైన్ చేసి మంచి పరుష పదాలను పక్కకు పెట్టి రాజకీయంగా విమర్శించుకోవచ్చు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ప్రకాష్ గారు ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. నాకు తెలిసి తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20-25 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు దాదాపు 40 ఏళ్ళుగా కేసీఆర్ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ నేరుగా చేతులు కలిపిన సందర్భం ఇదే కావచ్చు. నమస్కారం ప్రతినమస్కారాలు జరిగి ఉంటాయి కానీ చేతులు కలపలేదు. ఇప్పుడు చేతులు కలిపారు ఒకరికొకరు. రేపటి నుంచి అంటే కేసీఆర్ను నేను గౌరవిస్తానని చెప్పాను అసెంబ్లీలో, ఆయన గౌరవానికి భంగం కలగదు, అసెంబ్లీకి రమ్మని చెప్పాను, ఆయన వచ్చారు, నేను గౌరవించాను అని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రేపు చెప్తారు. మరి కేసీఆర్ జనవరి 2 నుంచి వస్తారా సభకి? రావాలా? మీరేమంటారు? కేసీఆర్ సభకు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి తిట్ల పురాణాలు. రెండవ కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే అసెంబ్లీలో ఈ ఇద్దరి మధ్యలో పరిణతి చెందిన వ్యక్తి, అపరిపక్వతతో ఉన్న వ్యక్తి. ఒకవేళ కేసీఆర్ తో సభలో ఢీకొనాలంటే రేవంత్ రెడ్డి ఆ స్థానానికి ఎదగాలి. ఫార్చునేట్లీ ఆయన సీఎం అయింది కానీ సీఎం కాగలిగిన అర్హత పరిణతి ప్రకారంగా ఆయనకు లేదు. ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో మాట చెప్పాడు, నేను ఏ స్థానంలోకి ఎదిగినా కూడా నా నాలెడ్జ్ నా స్థానానికి ఎదిగేటట్టుగా నేను చేసుకోగలుగుతా, రైజ్ టు దట్ లెవెల్ అన్నాడు. మరి ఆయన జెడ్పీటీసీ నుంచి ఎంపీ దాకా ఈ రోజ్ టు దట్ లెవెల్. కానీ ముఖ్యమంత్రి స్థానానికి వచ్చినాక ఆ స్థాయికి ఆయన ఎదగడం లేదు. ఒకవేళ ఆ స్థానానికి ఆయన గౌరవం తేవాలంటే డెఫినెట్ గా ఆయన ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికైనా నీళ్ల గురించి, నదుల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, ఆరోగ్యం గురించి, విద్య గురించి, ఇతర అంశాల గురించి కొద్దిగా తెలంగాణకు సంబంధించిన ఆ పరిణతిని ఆయన తెచ్చుకున్నట్టు. ప్రకాష్ గారు, మీకు అనిపించట్లేదా ప్రకాష్ గారు? అంటే బయట ఏ రకమైన తిట్ల పురాణం, తిట్ల దండకం అందుకున్నా అసెంబ్లీలో మాత్రం ఈరోజు కేసీఆర్ దగ్గరికి వచ్చి ఆయన పలకరించి ఆరోగ్యం బాగుందా అని మాట్లాడడం ఖచ్చితంగా అది పరిణతిగా మీకు అనిపించట్లేదా? రేవంత్ రెడ్డి పరిణతి చెందినట్టు అనిపించట్లేదా? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నేను రెండో పాయింట్ గురించి చెప్తున్నా. ఇది దీని వరకు నేను అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డిని. రెండోది ఇదే సంస్కారాన్ని వచ్చే 3 ఏళ్ళు కూడా మెయింటైన్ చేయాలని చెప్తా. కానీ అసెంబ్లీలో కేసీఆర్ ను ఢీకొనాలంటే నాలెడ్జ్ సరిపోదు. దాన్ని పెంచుకుంటే కేసీఆర్ వచ్చి కూర్చుంటాడు, చర్చిస్తాడు, సమాధానాలు చెప్తాడు. ప్రకాష్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారు కూడా ఉన్నారు. ఐలయ్య గారు చెప్పండి, ఏంటి మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు? మీరేమో ఆయన సంతకం పెట్టడానికి వచ్చారు, జీతం కోసం పదవి పోవద్దు అని వచ్చారు అని మీరు వెంటనే రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ అన్న మాట్లాడితే కొంచెం నాకు బాధేస్తుంది. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే వ్యక్తిని పరపక్వత గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. నాకు కూడా ఒక చిన్నది ఉంది, ఒకటి చెప్తాను. పదవులతో పరిణతి రాదు. ఎలాంటి పదవి లేని జనానికి పరిణతి లేదంటారా? ఎలాంటి పదవులు లేని జనానికి పరిణతి ఉండదా? ఉంటది కదా. కళ్యాణ్ గారు కింది స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టెక్కుంటూ ఈ స్థాయికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అయినా బయట ఎన్ని తిట్టినా బయట వేరు. ఇలా రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సంకేతాలు పంపేది అసెంబ్లీ.
అసెంబ్లీగా అధికార పక్షము ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతిపక్ష నాయకుగా ఆయన మందలించిండు. అక్కడ మీరు చూడండి, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వల్ల పోయి అక్కడ మందలిస్తే కనీసం లేచే మర్యాద వాళ్ళకి లేదు. ప్రకాష్ గారు పరమకథ గురించి మాట్లాడడం నాకు చాలా బాధేస్తుంది. ఏదేమున్నా బయట అనుడు వేరు, లోపల అనుడు వేరు. ఈ భాష ఇదంతా నేర్పింది కేసీఆర్ గారు. మొన్న కూడా కేసీఆర్ ఫామ్ నుంచి బయటకు వచ్చి మీ టాటా తీస్తా, మీ టోల్ తీస్తా అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడడం అది అతని విజ్ఞతకే వదిలేస్తాం. అయినా ఇలా మేము ఆశించినాం. మా ముఖ్యమంత్రి పదే ఎందుకు అంటున్నాడు, ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది, మీరు 10 ఏళ్ళు పాలన చేసి మాకు ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి, 2 ఏళ్లుగా ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేస్తున్నారు కేసీఆర్, మీరు రండి చర్చిద్దాం. మీరు బయట ప్రసంగాలు కాదు, నీళ్ల మీద, నిధుల మీద, నియామకాల మీద అసెంబ్లీలో చర్చిద్దామని ఆహ్వానిస్తే మేము కూడా సంతోషపడ్డాం. ఇలా కేసీఆర్ వస్తారే మాకు సూచనలు సలహాలు ఇస్తాం అనుకున్నాం. బయట ఉండి మీరు గగ్గోలు పెట్టుడు కాదు. 4 కోట్ల ప్రజలకు దేవాలయంలో ఉన్నటువంటి అసెంబ్లీ ద్వారా సంకేతాలు పంపాలంటే మీరు చూడండి, కళ్యాణ్ గారు ఒక్క నిమిషం వచ్చి కూర్చున్నాడు. ఇలా స్పీకర్ గారు చనిపోయిన వాళ్ళకి సంతాప సభ చెప్పాలంటే ఎక్కడ స్పీకర్ ఒక దళితుడు ఉందో అధ్యక్ష అనాల్సి వస్తుంది. ప్రకాష్ గారు ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అని ఉదయం నుంచి ఒక చర్చ. అయ్యే గారు మీరు అడిగిన పాయింట్ అడుగుతున్నాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అయ్యే గారు ఒక్క నిమిషం, మీరు అడిగిందే అయ్యే గారు మీరు అడిగిందే అడుగుతున్నాను. ప్రకాష్ గారు, కేసీఆర్ గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు, దళితుడైన స్పీకర్ని అధ్యక్ష అనాల్సి వస్తుందని అలా వెళ్ళారు. లేదంటే రేవంత్ రెడ్డి వచ్చి ఆడ పలకరిస్తుంటే వెనుక కేటీఆర్ అలానే కూర్చున్నారు, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? ఇవన్నీ ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీర్లా ఐలన్న ఒక బీసీ బిడ్డ, ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నేను ఆయన మీద ఏం కామెంట్ చేయలేను. కానీ ఆయన కూడా పరిణతి పెంచుకోవాలి. వీటిని ఆ రకంగా చూడొద్దు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలను ప్రజల్లో లేవనెత్తాడు. అసెంబ్లీలోకి రావాలనుకుంటే బీర్లా ఐలన్న పోయి రేవంత్ రెడ్డి చెప్పాలి, కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఆయనకు మీరు సరిపోరు. అందుకే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డిని వదిలేశాడు. ఆయన సంతకాల అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల్లోకి పోవాలన్నా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉండాల్సిన అవసరం. ప్రకాష్ గారు ఒకటి ఫైనల్ గా చెప్పండి, అంటే జనవరి 2 నుంచి కేసీఆర్ వస్తారా? థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఐలయ్య గారు క్లియర్గా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి అంటే ప్రకాష్ గారి వెర్షన్, రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ హరీష్ సరిపోతారు, కేసీఆర్ సభకు రావాల్సిన పనే లేదంటున్నారు ప్రకాష్ గారు. అయితే అన్న ఈ 2 ఏళ్ళుగా వాళ్ళ పిల్లల మాటలు, వాళ్ళ రోడ్ల మీద వాళ్ళు బయట ఎట్లా మాట్లాడుతుంది అర్థం చేసుకోండి. మేమేమంటున్నాం, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన మాకు సూచనలు సలహాలు ఇవ్వమంటున్నాం. బయట ప్రసంగాలు కాదు, బయట తాట తీస్తా తోలు తీస్తా కాదు. మీరు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల ప్రజలకు సంకేతాలు ఇవ్వండి. మీరున్నప్పుడు కృష్ణా నీళ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏ రకంగా అన్యాయం జరిగింది, మనకు కృష్ణా నీళ్ళలో 299 టీఎంసీ సరిపోతుందని చెప్పి మీరే ఆ రోజు సంతకం పెట్టింది మీరు కాదా? మీరు బయట మాట్లాడతారు, అసెంబ్లీ మాట్లాడితే 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తారు కదా. మీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా నీళ్ల వాటా, నిధులు నియామకాలు ఏ రకంగా పోయినాయి. మా 2 ఏళ్ల పాలనలో కేంద్రంతో కొట్లాడి మనకు రావాల్సిన వాటా మేము ఎట్లా చేస్తున్నామో మీరు సూచన సలహా ఇవ్వండి. కానీ అసెంబ్లీకి వచ్చి కనీసం మేము ఒకటి చెప్పాం, ఇవాళ వచ్చి హాజరేసుకోడు కాదు, మీరు రండి చర్చల్లో పాల్గొనండి. మరి ఇవాళ వచ్చి సంతకం పెట్టిపోయిండు, ఒక్క నిమిషం కూర్చుండు, ఒక్క నిమిషం లేచిపోయిండు. 2 నిమిషాలలో అసెంబ్లీ క్లోజ్ చేసిండు. దయచేసి 2 తారీఖు నుంచి 10 తారీఖు వరకు అసెంబ్లీ అయితే కదా, మీరు రండి, మీ సూచనలు ఇవ్వండి. ఏ రకంగా మీ 10 ఏళ్ల పాలన ధ్వంసమైంది తెలంగాణ రాష్ట్రం, నీళ్ళు ఎట్లా పోయినాయి, నిధులు ఎట్లా పోయినాయి, నియమాలకు ఎట్లా పోయినాయి. ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రతిపక్ష నాయకుడిగా రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం. కనీసం సభా మర్యాద గౌరవం వేరు, సభలో చర్చించకుండా బయట తాట తీస్తా తోలు తీస్తా, మీ వల్ల నీళ్లు పోయినాయి, మీ వల్ల ఆ రోజు రాయలసీమ పోయి రతనాలసీమ ఎటుపోయింది, ఇలా ఏది ఉలువశాల ఎటుపోయింది, మళ్ళా బయట ప్రసంగాలేమో అది చేసాం ఇది చేస్తాం. ఇది కరెక్ట్ గా కళ్యాణ్ గారు, మేము కూడా ప్రతిపక్ష నాయకుడిని గౌరవిస్తాం. అదే గౌరవంతో మా ముఖ్యమంత్రి ఇలా సభా నాయకుడు ఆయన పనిపోయి యోగక్షేమాలు వెళ్ళినప్పుడే తెలంగాణ ప్రజలు గమనించారు మా ముఖ్యమంత్రి పరిపక్వత అయింది, మా ముఖ్యమంత్రి ఏ రకంగా మెచ్చుకుంటాడు, ఏ రకంగా రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించే కదా ఇలా అసెంబ్లీలో. రైట్, మీ దగ్గరికి వస్తాను, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. చందర్ గారు, కేసీఆర్ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు గౌరవంగా ఆహ్వానించారు, ఆయనకు వెళ్ళి మరీ ఎదురెళ్ళి స్వాగతం పలికారు, సెకండ్ కూడా ఇచ్చారు.
ఆయన గౌరవానికి భంగం వాటిల్లదు అని చెప్పారు, వాటిల్లకుండా చూసుకున్నారు. మరి జనవరి 2 నుంచి సభకు వస్తారా, వాటర్ ఇష్యూస్ మీద చర్చలో పాల్గొంటారా, అసలు కేసీఆర్ గారు సభకు ఎందుకు రావట్లేదు అనేది కూడా చర్చ. అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేక రావట్లేదని చర్చ ఉంది. ఏం చెప్తారు దీనికి? అయితే ఇదేదో పెద్ద గొప్ప విషయంగా దీన్ని పెద్ద రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి పెద్ద గొప్పగా ఏదో గౌరవం ఇచ్చినట్టు ఇదంతా పెద్ద చర్చ పెడుతున్నారు. వాస్తవంగా ఆయన బాధ్యత ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక నాయకునిగా ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు తన గౌరవం ఇవ్వడం అనేది సహజం. దానికి ఎవరు ముఖ్యమంత్రిలో ఉన్నా కూడా, ఎవరు ప్రతిపక్ష నాయకులు వచ్చినా కూడా అది సర్వసాధారణంగా చెప్తారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నిన్న కొడంగల్ మీటింగ్ దాకా అధ్వానమైనటువంటి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారా? ఒక తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని కేసీఆర్ గారిని ఎన్ని రకాలుగా నిజంగా ఇది సమాజం అంతా చూస్తున్నది. దీన్ని మనము బిర్లా ఐలన్న మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఎవ్వరు మాట్లాడినా ఇదంతా కూడా సమాజం చూస్తూ ఉన్నది. ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడినటువంటి తీరు, ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి తీరు, దీన్ని తప్పకుండా తగిన మూల్యం తప్పకుండా అంటే చంద్ర గారు కాదు ఇప్పటి వరకు చాలా జరిగాయి. కేసీఆర్ మాట్లాడారు, రేవంత్ రెడ్డి మాట్లాడారు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు, చెప్పుతో కొట్టాలనిపిస్తుందని కూడా మాట్లాడారు. ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు ఇద్దరు చేతులు కలిపారు. ఇలాంటి వాతావరణం ఇంకా 3 ఏళ్ళు కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఓకే, దానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే నా తండ్రి తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను సైతం త్యజించడానికి సిద్ధపడ్డ నాయకుడిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కదా అని కేటీఆర్ అన్న మొదలు పెట్టిండు తప్ప ఎన్నడన్నా కేటీఆర్ అన్న ఆ విధంగా మాట్లాడేటోడే కాదు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే, నిన్ను ముఖ్యమంత్రిగా చేసిండ్రు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలనను ఏ విధంగా చూడాలి, కానీ మరీ ఇంత దారుణమైనటువంటి పదజాలంతో ఈ యొక్క కేసీఆర్ గారిని లేకపోతే కేటీ రామారావు గారిని ఇట్లా మాట్లాడే విధానము సరైనది కాదనేది ఈ జనం సామాన్య జనంలో ఇలా చర్చ జరుగుతూ ఉంది. ఒక పాయింట్ చెప్పండి. అసెంబ్లీలో మాత్రం గౌరవించారు కాబట్టి ఈరోజు సంతకం పెట్టి పదవి కాపాడుకోవడానికే కేసీఆర్ వచ్చారని బీర్లైలే గారు మధ్యాహ్నమే ప్రెస్ మీట్ పెట్టారు, ప్రభుత్వ విప్ గారు. మరి అలా వచ్చారా లేకుంటే సభకు రావాలని డిసైడ్ అయిపోయి వచ్చారా అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంది అందరిలో. ఇప్పుడు కేసీఆర్ గారు సభకు రావడం అనేది ఇది కొత్తగా ఏం కాదు, ఇంతకుముందు కూడా వచ్చిండ్రు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి నాలెడ్జ్కు, తనకున్నటువంటి పరిపాలన ఉన్నటువంటి అవగాహనకు హరీష్ రావు గారును కేటీఆర్ అన్న గారు సరి అయినటువంటి విధంగానే సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. నీకు కేసీఆర్ అంతా 40 ఏళ్ళ అనుభవం ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన పాలనకు సంబంధించిన అంత అనుభవం అవసరం లేదు. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు, కేటీ రామన్న, హరీష్ అన్న సమాధానం దానికి ఏదైనా కూడా వాళ్ళు సరి అయినటువంటి సమాధానం చెప్తారు, మాట్లాడగలుగుతారు కదా. ఒక్క నిమిషం ఐలయ్య గారు, ఇక్కడ ఒక ప్రశ్న ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సభకు రండి, కాదు ఒక్క పాయింట్ నేను స్ట్రేట్గా అడుగుతాను. ఐలయ్య గారు స్ట్రేట్గా ఒక క్వశ్చన్ అడుగుతాం, మీరు అన్ని కలిపి చెప్పండి. సభకు రండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని పిలుస్తున్నారు, కరెక్ట్, తప్పలేదు. ఆయన అనుభవాన్ని గౌరవిస్తాం, ఇవ్వండి అని. నిజంగా కేసీఆర్ వచ్చి సలహాలు ఇస్తే తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? కళ్యాణ్ గారు ఒకటే మేము సూటిగా చెప్తున్నాం, మీరు సూటిగా అడిగారు. మేము గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఒకటే కోరుకున్నాం, మీరు 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చేపట్టినటువంటి 10 ఏళ్లలో ఏ రకంగా నీళ్లు దోపిడైనాయో మీరు చర్చకు రమ్మన్నాం. మీరు బహిర్గతంగా బయట కాదు, ఒక తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పడం, వస్తాడంటే మేము కూడా స్వాగతించినాం. కానీ కళ్యాణ్ గారు వచ్చిన మరుక్షణమే 1 నిమిషం స్పీకర్ గారు చనిపోయిన వారికి రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకొకరు చనిపోతే సంతాప సభ పెట్టిందండి. కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా 1 నిమిషం మౌనం పాటించడానికి కూడా వీలు లేకుండా బయటికి వెళ్ళిపోయిండు. అలాంటి వ్యక్తి రేపు చర్చల్లో ఏం పాల్గొంటాడు? తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తాడు? ఇవాళ నువ్వు నీ సభ్యత్వం కాపాడుకోవడం కోసం, నీ నెల జీతం కోసం వచ్చి సంతకం పెట్టేది తప్ప
సంతాప సభ కనీసం నిలబడింత ఓపిక లేనివాడు రేపు చర్చలకు ఏం పాల్గొంటాడు, తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాడు? నువ్వే అన్నావు చర్చలు చేద్దాం సిద్ధమా అన్నావు. ఇలా కృష్ణానీళ్ళు కానీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కానీ మేము పవర్ ప్రాజెక్ట్ తీయడానికి కూడా సిద్ధంగా అంటున్నాం. ఎన్ని రోజులు మీరు చర్చలు అంటే అన్ని రోజులు చర్చలు అంటున్నాం. ఏమనంటే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి తిడుతుంటని ఇప్పుడు ఉన్నట్టు వారు ప్రకాశాన్ని కానీ చంద్రని అంటున్నారు. మేము బయట మాట్లాడేది వేరు, దేవాలయంలో అసెంబ్లీలో మాట్లాడేది వేరు. అసెంబ్లీలో మీకేమైనా గౌరవం ఎన్నడుండండి అసెంబ్లీలో ఆయన మేము మాట్లాడడానికి? ఆయన ఎన్నడూ అగౌరవపరచమని బయట నువ్వు మస్తు మాట్లాడతావు, బయట మాట్లాడతారు. బయట మాటలు లెక్క కాదు, అసెంబ్లీలో నీ చర్చ కాదు, నీ సూచనలు మేము స్వీకరించకపోతే, నీ చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వకపోతే అయ్యో నన్ను అగౌరవపరుస్తున్నారు. నేను ఒక దళితుల ముఖ్యమంత్రినో చేయలేదు. దళితుడు స్పీకర్ ఉంటే ఎక్కడ అధ్యక్ష అని మైక్ అడగాల్సి వస్తున్న ఉద్దేశంతో కనీసం స్పీకర్ ముందు లేచిన వాడే అది లేదు. ఇవాళ ఆయన పరిపక్వత గురించి చెప్తున్నారు. 10 ఏళ్ళు ఒక దొరపాలన చేసి ఇవాళ ఒక దళితుడు స్పీకర్ ఉంటే స్పీకర్ ఒక్కటే నిమిషం మసూదనాచారి గారు గతంలో ఒక బీసీ నాయకుడే, ఆయన స్పీకర్ గా ఉన్నారు కదా, 5 ఏళ్ళు ఉన్నారు కదా ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడే కదా ఈయన అధ్యక్ష అన్నది. అంటే దళితులను అవగాహనపరిచి దళితులకు గౌరవం అయ్యాడు, దళిత ముఖ్యమంత్రి అయినాడు, దళితులకు ఏం చేయనాడు? ఒక దళిత స్పీకర్ అధ్యక్షుడు అడగాలి. 2 నిమిషాలు మౌనం పాటించమంటే ఎందుకు వెళ్ళిపోయిన అంత తొందర ఏముంది? అంత తొందర తన వ్యక్తిగత నిన్ను నియమాల గురించి చర్చిస్తాడు, మా ప్రభుత్వం చర్చలు చెప్తాడు. తెలంగాణ ప్రజలకు ఏ అంటే మీకు ఒక దురహంకారము ముఖ్యమంత్రి ఉంటే తప్ప సభలో ఉండవా? నీకు తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు నిర్వహించావు? ఒక పాయింట్ స్ట్రేట్ క్వశ్చన్ ఐలే గారు కేసీఆర్ అధ్యక్ష అనడానికి సభకు రాకపోతే కేటీఆర్ హరీష్ రావు ఆయన కుమారుడు ఆయన అల్లుడు వాళ్ళు సభకు వచ్చి రోజు అధ్యక్ష అంటూనే ఉన్నారు కదా. కేసీఆర్ అహంకారం ఉంటే వాళ్ళకు కూడా ఉండాలి కదా. అప్పుడు కళ్యాణ్ గారు వాళ్ళకి ఎంత దురుసు, ప్రతి దానికి మనం అలా తీసుకుపోవడం కరెక్ట్ కాదేమో, ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక సభాపతి ముఖ్యమంత్రి పోయి వాళ్ళ స్వయానం వాళ్ళ నాయకుడు అనుకో, ప్రతిపక్ష నాయకుడు అనుకో, లేకపోతే వాళ్ళ తండ్రి గారి దగ్గర పోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యోగక్షేమాలు అడుగుతుంటే ఒక సంస్కారం లేని వ్యక్తిగా కూర్చున్న కేటీఆర్ ఏం మాట్లాడతారు? కళ్యాణ్ గారు మీరు ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు కదా. దేవాలయం ఏ నాయకులైనా షాక్ అయ్యిందంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అలా వస్తారని ఊహించి ఉండదు ఆయన. మా గౌరవ ముఖ్యమంత్రికి సభా మర్యాదలు తెలుసు, ఏ రకంగా పరిపాలన చేయడం తెలుసు. వాళ్ళు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు నడిపించుకోకపోతుంటే వాళ్ళు బిత్తరపోతున్నారు. అరే మేము ధనిక రాష్ట్రంలో చేయని పనులు రేవంత్ రెడ్డి గారు ఇలా అప్పుడు తెలంగాణలో కళ్యాణ్ గారు ప్రజాపాలన నుంచి వాళ్ళు జీవించుకోలేకపోతున్నారు. ప్రజల్లో మనం జరిగినటువంటి ఎలక్షన్ తీర్పు నుంచి వాళ్ళు జీవించుకోలేకపోతున్నారు. ఇప్పుడు యాదగిరిగుట్ట తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నారు అన్న? మీ నియోజకవర్గమే కదా అన్న. ఎందుకో మీరు నిజం మాట్లాడాలి. దానికి రాష్ట్రంలో ఏదైనా సంక్షేమాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అన్న. సంక్షేమం నీకు ఎన్ని సంక్షేమ పథకాలు. థ్యాంక్ యూ చంద్ర గారు, థ్యాంక్ యూ బీర్లైలే గారు, థ్యాంక్ యూ చంద్ర గారు. మొత్తానికి కేసీఆర్ ఈరోజు సభకు హాజరు కావడం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే, నేరుగా కేసీఆర్ దగ్గరికి ముఖ్యమంత్రి వచ్చి కరచాలనం చేసి యోగక్షేమాలు అడగడం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపించింది. సభలో మాత్రం వా క్యా సీన్ అని సభ్యులంతా ఒక రకంగా కొంతమంది నివ్వరబోయారు, కొంతమంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు, కొంత ఆనందపడ్డారు, కొందరు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు బయట తిట్టుకుంటారు, లోపల వచ్చి ఇలా మాట్లాడుతుంటారని. ఏదేమైనా మొత్తానికి ఈరోజు సభ మాత్రం కేసీఆర్ వచ్చిన జస్ట్ 2-3 నిమిషాలైన సభలో ఉండి వెళ్ళిపోయినప్పటికీ అదే మొత్తం సభలో ఈరోజు చర్చకు దారితీసిన పరిస్థితి. అక్కడ లాబీలో కూడా ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా ఇదే అంశాన్ని చర్చించుకున్న పరిస్థితి. చూడాలి, 3 రోజులు సభకు సెలవు ఉంది. ఆ తర్వాత మరొక 4-5 రోజులు సభ నిర్వహించే అవకాశం ఉంది. కృష్ణా గోదావరి వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అందులో చర్చకు రాబోతున్నాయి.
కాబట్టి కేసీఆర్ జనవరి 2 నుంచి సభకు వస్తారా, చర్చలో పాల్గొంటారా అనేది వేచి చూడాలి. ఒకవేళ పాల్గొనకపోతే మాత్రం మళ్ళీ రేవంత్ రెడ్డి దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే సభలో కేసీఆర్ గౌరవాన్ని కాపాడుతాము, ఆయన సభకు రావాలి, సలహాలు సూచనలు ఇవ్వాలని పదే పదే రేవంత్ రెడ్డి కోరుతున్నారు. అలా కోరినట్టే ఈరోజు ఆయన గౌరవాన్ని కాపాడానని కూడా చెప్పుకునేందుకు ఒక అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఈరోజు తీసుకున్నారు. 2 నుంచి కేసీఆర్ సభకు రాకపోతే మాత్రం మళ్ళీ ఇదే రకమైన అటాక్ కేసీఆర్పై, బీఆర్ఎస్పై జరిగే అవకాశం ఉంది. చూడాలి సభకు కేసీఆర్ వస్తారా, చర్చలో పాల్గొంటారా. చర్చ ద్వారా బీఆర్ఎస్ కాంగ్రెస్ చర్చ ద్వారా చాలా అంశాలు, వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి చాలా అంశాలు ప్రజలకి తెలిసే అవకాశం అయితే ఉంది. వేచి చూడాలి ఏం జరగబోతుంది రానున్న సెషన్ అనేది. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.